శ్రీశైలం పుణ్యక్షేత్రంలో సాలు మండపాల నిర్మాణంపై వివాదం రాజుకుంది. ఈ విషయంలో దేవాదాయ కమిషనర్, ఆలయ ట్రస్ట్ బోర్డు పంతాలకు పోయినట్టు కనిపిస్తోంది. సాలు మండపాల నిర్మాణానికి దేవాదాయ శాఖ టెండర్లను ఆహ్వానించింది. అయితే సాలు మండపాల కంటే భక్తుల అవసరాలు తీర్చడంపై ఫోకస్ పెట్టాలంటుంది ట్రస్ట్ బోర్డు అంటుంది. అష్టాదశ శక్తిపీఠం, జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తుల రద్దీ పెరుగుతోంది. సాధారణ రోజుల్లో 30,000 మంది వరకు భక్తులు వస్తున్నారు. శని, ఆది, సోమవారాల్లో 60 నుంచి 70,000కు చేరుతుంది భక్తుల సంఖ్య. ఇక ఉత్సవాల సమయంలో రోజుకు 1,50,000 మంది వరకు భక్తులు వస్తూ ఉంటారు. అయితే భక్తుల రద్దీకి అనుగుణంగా సౌకర్యాలు లేవు. ముఖ్యంగా క్యూ కాంప్లెక్స్ సామర్థ్యం 5,000 మాత్రమే. దీంతో రద్దీ సమయంలో క్యూలో నిలబడిన భక్తులకు నీడ కూడా ఉండడం లేదు. అలాగే ఉత్సవాల సమయంలో భక్తులు ఆరుబయటనే నిద్రించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అయితే సౌకర్యాల కల్పన విషయంలో పాలక మండలి, దేవాదాయ కమిషనర్ విరుద్ధ నిర్ణయాలు గందరగోళానికి దారితీసింది. ఆలయం ఎదురుగా గల గంగాధర మండపం, నంది మండపం వరకు కొత్తగా సాలు మండపాలు నిర్మించాలని దేవాదాయ శాఖ కమిషనర్ నిర్ణయించారు. 19 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో టెండర్లను ఆహ్వానించారు. 30,000 రోజువారీ దర్శనాలకు వస్తే వారాంతంలో 50,000 పైన స్వామి అమ్మవార్లు దర్శనానికి వస్తున్నారు. మన దగ్గర గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిన కారణంగా, ఎలాంటి అభివృద్ధి జరగని కారణంగా, భక్తులకు సరైన వస్తువులు ఉండడానికి లేని కారణంగా ఇప్పుడు ఇక్కడ ఒక పబ్లిక్ ఇమ్యూనిటీ కాంప్లెక్సు, ఒక క్యూ కాంప్లెక్సు, భక్తులకు కావాల్సినటువంటి శౌచాలయాలు నిర్మించాలని 4 నెలల క్రిందటే తీర్మానం చేసి పంపి ఉన్నాం. అటువంటి ముఖ్యమైన అవసరాలు మన దగ్గర ఉన్నా కూడా వాటన్నిటిని పక్కన పెట్టి సాల మండపాలు నిర్మించాలని గత 2 బోర్డు సమావేశాల్లో అజెండా రూపంలో తీసుకురావడం జరిగింది. వాటిని బోర్డు మొత్తం కూడా ఏకగ్రీవంగా తిరస్కరించినప్పటికీ గౌరవ కమిషనర్ గారు తనకున్న విచక్షణ అధికారాన్ని ఉపయోగించి బోర్డుకు చైర్మన్కు తెలపకుండా డైరెక్ట్గా ఈఓ గారికి ఆదేశాలు ఇచ్చి ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్ ఏదైతే ఉందో అది పిలవడం జరిగింది. సాలు మండపాల నిర్మాణ ప్రయత్నాలను ఆలయ ట్రస్ట్ బోర్డు వ్యతిరేకించింది. ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈ మేరకు తీర్మానం కూడా చేశారు. ట్రస్ట్ బోర్డు ప్రమేయం లేకుండానే టెండర్లు పిలవడాన్ని తప్పుపడుతూ సీఎం చంద్రబాబుకు లేఖ రాశారు చైర్మన్ రమేష్ నాయుడు. కొత్త క్యూ కాంప్లెక్స్ నిర్మాణంతో పాటు భక్తుల సౌకర్యార్థం కాంప్లెక్స్ నిర్మించాలని లేఖలో కోరారు. దీంతో దేవాదాయ శాఖ కమిషనర్, ట్రస్ట్ బోర్డు మధ్య వివాదం, పంతాలు పెరిగిన విషయం బట్టబయలైంది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. మొదటి ప్రధాన అంశంగా ఈ 3 అంశాలకు కేటాయించి తర్వాతే వాటి వైపు వెళ్ళాలని. ఎందుకంటే ప్రతి రూపాయి విలువైంది. ఇప్పుడు భక్తులకు అత్యంత అవసరమైనటువంటి శౌచాలయాలు, పబ్లిక్ ఇమ్యూనిటీ కాంప్లెక్స్, కాటేజెస్, క్యూ కాంప్లెక్స్, వీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, వాటన్నిటికీ కూడా పర్మిషన్స్ వెంటనే ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాను. సాలు మండపాల నిర్మాణంపై దేవాదాయ శాఖ అధికారుల మాట మరోలా ఉంది. టెండర్ల పిలుపుపై ఈ నెల 28న జరిగే పాలక మండలి సమావేశంలో చర్చకు పెడతామంటున్నారు. ట్రస్ట్ బోర్డు తీర్మానాన్ని అనుసరించే సాలు మండపాల నిర్మాణంపై ముందుకు వెళతామంటున్నారు ఈవో శ్రీనివాసరావు. శ్రీశైలం మల్లన్న క్షేత్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగానే ముసాయిదా మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసినట్లు చెబుతున్నారు ఈవో. మాస్టర్ ప్లాన్లో సాలు మండపాలు ఉన్నాయన్నారు. అలాగే భక్తులకు మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా శాశ్వత క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. మొత్తానికి శ్రీశైల క్షేత్ర అభివృద్ధి విషయంలో ఇటు పాలక మండలి, అటు దేవాదాయ శాఖ విరుద్ధ నిర్ణయాలు తీసుకోవడం చర్చనీయాంశమైంది. సాలు మండపాల విషయంలో సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా